Hello all, this is Vanilla Kishore. You're watching Volga videos. For interesting updates, please subscribe. Thank you. నేను అవుట్ కాదు, అది నో బాల్. ఆ మాట చెప్పాలి మీరు కాదు, ఎంపైర్ ఎంపైర్. సంగీత, నేను అవుట్ కాదు. ఏయ్, చంపేస్తాను. నేను అవుట్ కాదు. అవుట్ కాదు, నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు. అరే, నేను అవుట్ కాదు. నేను రెడీగా లేను. నేను రెడీగా లేను. ఇంకోసారి అవుట్ అవుట్. నమస్తే బామ్మగారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఇక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు పాపా. అయ్యో అది కాదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి ఉంటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డును పడాలి పాపా. అమ్మో, ఇవి సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావు రే, ఈసారి నా చేతిలో అయిపోయావు. అంత లేదు గానీ ముందు మీ చేతిలో ఉన్న బాల్ వదలండి చూద్దాం. 4 కాదు, సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4 బ్రేక్ ఫర్ ది డ్రింక్స్. పెప్సీ తాగొస్తాను. మాది బ్రేకే. మాకు బ్రేక్ లేదు. అలా కొయ్యి ముక్కలాగా నిలబడి చూస్తావే, మేము మొదలొస్తాం పాపా. అయ్యయ్యో, పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలే. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? నేను సెన్సస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయి, దానికి ఒక్క కాని ఇచ్చావంటే ఊరుకోనా? నువ్వు నోరు మీవే. రాసుకోండి. నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల పైన కొద్ది నెలల. 100 నెలలు వేసుకోండి. నా భార్య సంగీత, 37 సంవత్సరాలు. నా కొడుకు వేణు, వాడికి 22 సంవత్సరాలు. నా కూతురు రేఖ, 18 సంవత్సరాలు. మా అమ్మ భానుమతి. భానుమతి, వయస్సు స్వీట్ 16. 60 ఇయర్స్ బ్యాక్ లేండి. వీడి పేరు సునీలు. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు. రాసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థాంక్స్. వెళ్ళండి. పదిరా. పదండ్రా. ఏంటే జూలియా రాబర్ట్స్ ఒక్కదాన్ని తినేస్తున్నావు ఏంటి? ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ, 2 దోశలు ఏంటి, తినేసి వెళ్ళిపోతాను. రేయ్, అది అక్కడ పెట్టు. ఒరేయ్, ఊరుకో. అబ్బా, ఏంట్రా ఇది? ఇది వీడియో గేమ్ తాతయ్య. అంటే ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయి తాతయ్య. Come on, come on. Yes, come on, come on. Yes, yes, come on, come on. Yes, shit. Yes, come on, come on, come on. Yes, yes. Come on, come on, come on. Come on. Yes, shit. Come on, come on, come on. Come on, come on. ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయన్నమాట. అత్తయ్య వాయిస్ లాగా ఉంది. మళ్ళీ నాన్న ఏదో రండి రండి. బాగా కనపడ్డాయి. రే టింకు, ఏమైందిరా? ఏమిటా ఇది? తాతయ్యకి ఏమైందిరా? తాతయ్య వద్దన్నా, ఆ కరెంట్ ప్లగ్ లో ఏలు పెట్టాడు. బావగారు, లాభం లేదు. మామగారిని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాల్సిందే. ఇంకో మనిషి ఎందుకు దండగా? పని పాట లేకుండా నేనున్నా కదా, నేను చూసుకుంటాను. నువ్వు చూడబట్టే నాన్నగారు ఇలా తయారైంది. ముందు ఆయన్ని రూమ్ లోకి చేర్చండి. పట్టండి రా. జాగ్రత్తగా పట్టండి. నమస్తే సార్. నమస్తే. ఈ రోజు నుంచి నీ డ్యూటీ మన ఆఫీసులో కాదు, మా ఇంట్లో. ఏంటి సార్,
నాకు ప్రమోషన్ ఇచ్చారా? మీరు ఆర్డర్ ఏంటి సార్? మూసి నదిలో దూకమని దూకేస్తాను. చచ్చా వద్దులే. ఏంటి సార్ బ్యాడ్ వాటరా? పాండు మా నాన్నగారి గురించి మాకు దిగులుగా ఉందయ్యా. ఆయన ఎలాగైనా నువ్వు మనిషిని చేయాలి. ఏంటి ఇప్పుడు ఆయన మనిషి కాదా? మనిషే ఆ. కానీ మనిషి మనిషిలో ఉండడు. వయసు పెరిగే కొద్దీ పిచ్చి ముదిరి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన తన తెలివితేటలతో కోట్లాది రూపాయలు సంపాదించి ఇచ్చాడు మాకు. ఇప్పుడు ఆ తెలివితేటలు పోయి పిచ్చివాడయ్యాడయ్యా. ఓకే, మీరేం బాధపడకండి సార్. నెల రోజుల్లో మీ నాన్నని మీరే గుర్తుపట్టకుండా చేస్తాను. వద్దొద్దు, ఆయన గుర్తుపడితే చాలు. ఆయన్ని దగ్గరుండి మీరు పసిపిల్లాన్ని చూసుకున్నట్టు చూసుకుంటే చాలు. ఏం పర్లేదమ్మా, ఇలాంటి కేసులు నేను ఎన్నో డీల్ చేశాను. మనం పసిపిల్ల వాళ్ళని డీల్ చేసేటప్పుడు మనం కూడా పసిపిల్ల వాళ్ళు అయిపోవాలి. మనం మెంటల్ వాళ్ళని డీల్ చేసేటప్పుడు మనం మెంటల్ వాళ్ళం అయిపోవాలి. జంతువులను డీల్ చేసేటప్పుడు పులులు, సింహాలు, కుక్కలు, నల్లులు వాటి భాష అర్థం చేసుకుని వాటి హృదయాలతో మనం మాట్లాడాలన్నమాట. ఆహా, అలాంటి జంతువుల భాషంతో నీకు కొట్టిన పిండి అనమాట. కొట్టిన పిండి సార్, వాటిలో పిహెచ్డి కూడా చేశాను. బాబు నువ్వే కాదు మా మామగారు కూడా పెద్ద పిహెచ్డి. ఆ. కాకపోతే నీలాగా ఎక్స్ట్రాలు మాట్లాడి అలా అయిపోయాడు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఏంటి సార్? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పిచ్చివాడన్న విషయం ఆయనకు తెలియకూడదు. ఆ విషయం ఆయనకు తెలిసిన రోజు మేమంతా బ్రతకటం అనవసరం. ఏంటి సార్ మీరు ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తుంటే ఆయన పిచ్చివాడన్న సంగతి ఆయన గుర్తొచ్చేలా చేస్తానా? ఇంపాసిబుల్ సార్. ఇంతకీ వారు ఎక్కడున్నారు సార్? అదిగో ఆ రూమ్ లో ఉన్నారు. ఆ? పిచ్చోడన్నారు, మనిషి చూస్తే జెంట్లమెన్లా ఉన్నాడు, పైగా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు. నో 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 నో, ఐ డోంట్ అగ్రీ. నేను ఒప్పుకోను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. సార్ నా పేరు పాండురంగారావు అండి. అందరూ నన్ను ముద్దుగా పాండు అని పిలుస్తారు. ఈ రోజు నుంచి మీ బాడీ గార్డ్, సెక్యూరిటీ, బ్లాక్ క్యాట్ అన్నీ నేనేనండి. అంటే అంటే లే సార్, మీరు కూర్చోమంటే కూర్చుంటాను, నిలబడమంటే నిలబడతాను. టోటల్గా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను సార్. ఓహో, కూర్చో. పర్లేదులేండి సార్. కూర్చో. ఆ, నిలబడు. అలాగే. కూర్చో. ఆ? కూర్చో. నిలబడు. నిలబడు. కన్ఫర్మ్డ్గా విడిపించాడే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పిచ్చివాడన్న విషయం ఆయనకు తెలియకూడదు. కమాన్ ఎక్కడికి సార్? కమాన్. ఏంటి సార్ ఫ్యాన్ వేయాలా? భలేవాళ్ళు సార్, దీనికి మీరు ఎక్కడి నుంచి లేచి రావరా? ఒరే నువ్వు వెళ్ళి ఫ్యాన్ వేసినట్టే నేను వేసేవాడిగా. ఆ ప్లగ్ లో వేలు పెట్టు. ప్లగ్ లో వేలు పెట్టాలా? ఎందుకు సార్? నేను బొమ్మలు చూడాలి. నేను ప్లగ్ లో వేలు పెడితే మీరు బొమ్మలు చూస్తారేమో కానీ నేను కింద పడి చచ్చిపోతాను సార్. నేను చెప్పిన పని చేయడమే నీ పని. ఆ. నువ్వు పెడతావా నన్ను మీరు పెట్టమంటావా? పెట్టడం ఎందుకులేండి సార్, నేనే పెడతాను. కరెంట్తో గేమ్స్ ఏంటి సార్? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇంత పిచ్చోడు దొరికానేంట్రా బాబు. ఆ. ఆ. సార్ ఉం? ఇప్పుడు బొమ్మలు కనపడుతున్నాయా సార్? ఇప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు నాకు బాగా కనపడుతున్నాయి. బొమ్మలు భలే కనపడుతున్నాయి. కరెంట్ షాక్ కొట్టి గిలగిల నేను తనుకుంటుంటే వీడేంటి సారా దాగి సెవెన్ దగ్గర డాన్స్ చేసేవాళ్ళగా చిందులేంట్రా నువ్వు? అమ్మాయి నాకు ఓకే. నీకు ఓకేనా? అయితే బయలుదేరు. పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ లో జరగాలి. హనీమూన్ సంగతి నీకెందుకురా? హనీమూన్ సంగతి పెళ్లి చేసుకోపోయి నాకు కాకపోతే జోడుకుంటది. నీకు పెళ్ళేంట్రా? మరి నీకా? డిస్కషన్స్ అనవసరం. పెళ్లి కూతురు నాకు ఓకే, వాళ్ళ బాబుకి నేను ఓకే. సో హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ జరగాలి. కావాలంటే ఆస్తులు అమ్మి పస్తులు ఉండండి. ఓ పక్క మనోడికి ఓకే అని ఈడికి ఓకే అంటాడా? ముందాన్ని పిలవండ్రా. మావాడితో పెళ్లికి ఓకే అని ఆడెవడికో కూడా ఓకే చెప్పామంట. ఆడు కొట్టాడు సార్. కొడితే చెప్పేస్తావా? తప్పదు కదా సార్. కొట్రా. ఇప్పుడు ఓకేనా? డబల్ ఓకే సార్. మావాడికి ఫైనల్ గా ఇది ఫైనల్స్ సార్. నో సెమీ ఫైనల్స్, నో క్వార్టర్ ఫైనల్స్. పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి సార్. జాగ్రత్త. కర్మ కర్మ. తోలు తిత్తిది తూట్లు 9 తొస్సుమనుటకాయం ఓ నరుడా తొస్సుమనుటకాయం. స్వామి స్వామి మిమ్మల్ని చూస్తుంటే ఒక పవిత్ర మూర్తిలా కనిపిస్తున్నారు. మీకు నా కష్టాలు చెప్పుకోవాలి స్వామి. గేదెలు లేని ఊరు బాధలు లేని మనుషులు ఉండరు నాయన. అబ్బా అబ్బా ఎంత గొప్పగా చెప్పారు స్వామి. స్వామి లేనాయన లే. నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. సరే, మదిలోని బాధను మందితో పంచుకుంటే పోతుంది నాయన. స్వామి. ఆ జలయజ్ఞం ఆపి విషయం ఏమిటో చెప్పు.
20 years back, I loved a girl. My name Sanjay. వెరీ గుడ్. SANDHY. ఏంటనే ఏదో మాట్లాడుతున్నట్టున్నావు? ఆ మహానుభావుడితో నా కష్టాలు చెప్పుకుంటున్నాను. ఎవరితో? ఆ మహానుభావుడితో నా కష్టాలు చెప్పుకుంటున్నాను. ఈ మహానుభావుడికేనా? Yes. ఈ మహానుభావుడి బతుకేంటో తెలుసా నీకు? ఏంటి? అరే, వీడు నా జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత నా బతుకు టైటానిక్ సినిమా క్లైమాక్స్ అయిందిరా. అంతకన్నా దరిద్రం ఇంకోటి ఏంటో తెలుసురా? నా దరిద్రాలన్నీ నీకు చెప్పుకోవడం రా దరిద్రుడా. అన్నా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారన్నా? సురేఖ భారతీయులో కమలసం టైపు. అవునన్నా. నువ్వేమో స్వాదిముత్యంలో కమలసం టైపు. అవునన్నా. సెట్ చేయాలి కదా. అందుకే నీతో ఒక మంచి పని చేయించి ఆవిడికి నీ మీద ఇంప్రెషన్ కలిగేలా చేద్దామని. అన్నా నా దగ్గర సూపర్ ఐడియా ఉందన్నా. నీకు కూడా ఐడియాస్ వచ్చేటి చెప్పు. ఏం లేదన్నా, సురేఖ కూడి దూచుకుంటుంది కదా, నేను కూడా ఒక పెద్ద గుడ్డ తీసుకుని ఈ ఫ్లోర్ అంతా తుడిచేసాను అనుకో, సురేఖ సూపర్ ఇంప్రెస్ అయిపోద్దన్నా. ఇంప్రెషన్ కాదు, డిప్రెషన్ అవుతుంది. మంచి పనులు చేయరా అంటే పాచి పనులు చేస్తానంటావేంటి? మరి ఇప్పుడు ఏం చేయాలన్నా? ఆ పాప మోగదే. మోగదా అన్నా? మోగదే. నువ్వు ఆ పాప దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని తలకిందులకు ఏలాడదీసి అటు ఇటు ఊపేసి. అలా అయితే మాట వస్తుందా అన్నా? చెప్పేది పూర్తిగా ఎనరా. సారీ అన్నా. ఎవరన్నా అడిగితే ఆ పాప కాయిన్ మింగేసింది, అందుకే బయటికి తెస్తానని చెప్పు. అన్నా అన్నా ఒక్క క్వశ్చన్ అన్నా. చెప్పు. అమ్మాయి కాయిన్ ఎలా మిగుతుందన్నా? ఆ అమ్మాయి కాయిన్ మింగదరా బాబు, నీ నోట్లో పెట్టుకుంటావు. కరెక్ట్ గా సురేఖ వచ్చే టైంకి నువ్వే ఉమ్మేసేసి ఆ అమ్మాయి కాయిన్ మింగిందని చెప్పు. అప్పుడు సురేఖ బాగా ఇంప్రెస్ అవుద్ది. అన్నా అన్నా ఆ అమ్మాయి చెప్పేస్తే పోలీసులు ఒకటి ఎలా చెప్పుతురా అన్నా కాయిన్ వీటితో చాలా కష్టం బాబాయ్. వీడు మనకు తగిలి ఆడుకుందామా? అలాగే. అమ్మని పాప మారిపోయింది. సారీ అమ్మ, నేను వాడుకుంటున్నా. పాప మారిపోయిందిరా. ఎవరు మీరు అంకుల్? అంకుల్ ఈ ఆట ఏదో బాగుంది. ఊపండి. వీడేంటి? బాగా ఊపండి. ఏ బాబీ, పిల్లలు ఎవరైనా ఇలా ఆడిపిస్తారా? నువ్వు ఆవు సురేఖ. చూడు చూడు చూడు. ఇంకా అంకుల్ ఏంటి ఆగిపోయారు? ఊపండి అంకుల్, ఊపండి అంకుల్. అన్నా వీడు కాయిన్ మింగేసాడనా? మనం వెళ్ళకపోతే పోతాడరా బాబు. అవును. బాబీ, బాబీ ఏమైంది? ఏమైంది? ఏం లేదండి, నోట్లోంచి నురగలు వస్తున్నాయి. ఏ పావును ఖర్చునేమో. పావుగాడు కాదండి, 2 రూపాయలు కాయిన్ మింగేశాడు. కాయిన్ మింగాడని అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? చెప్పరా చెప్పు, మొత్తం చెప్పేసి. నాకేం తెలియదండి సురేఖ గారు, కాయిన్ మింగాడా లేదన్న సమస్య కాదు. అంతే. ఉంటాడా పోతాడా అనేది సమస్య. అయ్యో ప్లీజ్ కాపాడండి. నా దగ్గర ఐడియా ఉందన్నా. రేపు ఒక్కరోజు వెయిట్ చేస్తే వేరే రూట్ లోంచి వచ్చే పాసిబిలిటీ ఉంది. 2 నిమిషాలు వెయిట్ చేస్తే పోవడానికి ఛాన్స్ ఉంది. ట్రైన్ కావాలి. ట్రై చేద్దాం. ఏమైంది? 2 రూపాయలు కాయిన్ మింగేసాడండి. అంతేనా? ఇదిగో అమ్మా. ఇంత ఈజీగా తీస్తారు. మీరు డాక్టర్ అండి? కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని. డబ్బులు ఎక్కడ దాచిపెట్టినా బయట కక్కిస్తా. పాప మూగది కాదన్నా. ఇది కూడా బాగుంది. చాలా సూపర్ గా ఉన్నాడే. వీడు మరీ హెవీగా ఉన్నాడు. అమ్మని. నీ పేరు? విజయ్ రావు గోపాలరావు. అడిగింది అక్కడ. పొట్టిగా ఉన్నా కానీ గట్టిగానే ఉన్నావులే. పద. ఇంకా వస్తారులేరా? నన్ను వంటరోడ్ చేసి వెళ్ళిపోతున్నాడు. అబ్బా భలే ఉంది. నా దగ్గరికి వస్తే బాగున్నా, నా దగ్గరికి వస్తే బాగున్నా. నీ పేరేంటి?
మదన్ సత్యనారాయణ నీ ఏజ్ ఎంత? 23. కొంచెం తిండి తగ్గించొచ్చు కదా. ఇక్కడ నవ్వింది చాలు, అక్కడ ఎడుదు పద. నాతో పెట్టుకోకరు రే, వేసేస్తా. అమ్మగారు తీసుకొచ్చా, లోపలికి పంపించమండి. లోపలికెళ్ళు. ఏ నువ్వు రావా? మీరెళ్ళండి. బాబోయ్, అమ్మో లోపలేదో కొరువుదయం కూల్ డ్రింక్ తాగుతుంది. ఆమె కొరువిదయం కాదు, ఈ హౌస్ ఓనరు. నిన్ను పిలిపించుకుంది ఆవిడే. మోసం. ఆ. పబ్లిసిటీలో ఒక హీరోయిన్ చూపించి సినిమాలో వేరే హీరోయిన్ చూపెడతారు ఎవరైనా? ఇక్కడ ఇంతే. ఏంటే మాట్లాడడా? లోపల తీసుకురావాణ్ణి. తీసుకొస్తున్నానమ్మా, పద. పదవయ్యా, పద. నీ పేరేంట్రా? సత్యనారాయణ. అదే పేరు. అదే పేరు అంటుందంటే? అది ఆ మొగుడి పేరు. పెళ్లి చేసుకొని మోసం చేసి వెళ్ళిపోయాడు, అందుకే ఆ కోపం అంతా నీలాంటి మీద తీర్చుకుంటూ ఉంటుంది. అలాగేనమ్మా. ఏంటి ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది? ఆల్ ది బెస్ట్. అయ్యి బాబోయ్. ఏరా సత్తిగే, నన్ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు కూడా నన్ను వాడుకోకుండా వేరే దాంతో కులుకుతావురా? నేనెప్పుడు కులికాను? మేడం, నా అసలు పేరు సత్యనారాయణ కాదు, మదన్. ఆహా, మదన్. మన్మధుడు అన్నమాట. అందుకేనేంట్రా ఇంటికి రోజుకొక అమ్మాయిని తెచ్చుకుని కులికేవాడివి? నేనా? ఒరేయ్, నా దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది ఏంట్రా? చూడు, చూడరా, చూడు. ఈ నడుము ఇలియానాకుందా? ఈ కుందా? నన్ను టచ్ చేయాలంటే రోజు పెట్టుండాలిరా పిచ్చోడా. నిజమే, నాకంత అదృష్టం లేదు, నన్ను వదిలేండి. ఆగు. ఎక్కడికి? ఆ మందు గ్లాస్ ఇటు పెట్టరా, తీసుకురా, వెళ్ళు. ఒరేయ్, సిగరెట్ ఎవరందిస్తారా? వెళ్ళి తీసుకురా. ఇప్పుడు అనవసరంగా ఆయన ఎందుకులేండి. ఒరేయ్, తెస్తా. నోట్లో పెట్టు, వెలుగొచ్చు. ఏరా సత్తిగే, శోభనం రాత్రి పాలు తాగి నా పాలుగారే పెదాలను కొరుకుతావనుకుంటే సిగరెట్ తో కాలుస్తావురా? నేనెప్పుడు కాల్చాను? ఏరా, ఇప్పుడు నేను నిన్ను కాలుస్తాను. ఎక్కడ కాల్చను? ఎక్కడ? ఇక్కడ, ఎక్కడ కాల్చండ్రా? ఇక్కడ చెప్పు. మేడం, ఏదో ఎదురు డబ్బులు ఇస్తా అంటే ఇలా కక్కుర్తి పడి వచ్చాను. మళ్ళీ జన్మలో ఇలాంటి తప్పు అని చేయను, నన్ను వదిలే తల్లో. ఏంట్రా వదిలేది? తీరా. ఏంటి? చొక్కా. మేడం, నీకు దండం పెడతాను తల్లి, నన్ను వదిలేవే. ఇలానే నేను కూడా నిన్ను బ్రతిమలాడానురా. వదిలేవా? వదలలేదా? ఎక్కడ వదిలేవరా? బెల్ట్ తీసుకుని మరీ కొట్టావు కదరా. ఒరే, ఫేస్బుక్ ట్విట్టర్ ఓపెన్ చేసి చూడరా. ఒక్కసారి నాతో పడుకుని చచ్చిపోవాలనుకునే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారా నాకు. వాళ్ళందరినీ కాదనుకుని నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను టార్చర్ పెడతావరా? టార్చర్ అంటే ఏంటో తెలుసురా నీకు? ఇప్పుడు ఎందుకులే మేడం, ఇంటికెళ్ళి తీరిగ్గా తెలుసుకుంటాను. నేను టార్చర్ పెడితే ఎలాగుంటుందో వాళ్ళు వీళ్ళు చెప్తే వింటమే గాని నాకు తెలీదురా. ఒరేయ్, ఇప్పుడు కళ్ళారా చూస్తావు. బతికుంటే రన్నింగ్ ట్రైన్ లో దొంగ సిటీలు అమ్ముకున్నా బతికేస్తాను, నన్ను వదిలేండి మేడం. అవునరా, అసలు పెళ్ళాన్ని వదిలేసి ఫైర్ స్టీల్ కోసమే కదరా మీరు చొల్లు కార్చుకునేది. ఒరిజినల్ లో క్లారిటీ ఏంటో చూపిస్తాను. ఎవడ్రా నిన్ను రక్షించేది? ఇది మాయా మహల్ రా, రావడమే కానీ పావడం తెలీదు. ఇప్పుడు చూడండి. చిన్న కన్నా మీకేం తెచ్చానో చూడండి. బామర్ది, నువ్వు ఎప్పుడొచ్చా? బాగున్నావా బావా? బాగోకే, బాగానే తెచ్చాడు. ఎరా, తాగనని మళ్ళీ ఎందుకు తాగొచ్చావు? బామ్మ, నేనేమీ మత్తు కేసం తాగలేదు బామ్మ. విపరీతమైన దాహం వేసింది. మంచినీళ్ళ కోసం చూశాను, ఎక్కడా ఒక చుక్క నీళ్ళు కూడా దొరకలేదు. పాలున్నాయా అని అడిగాను, లేవు అన్నారు. బతిమాలాను, ససేమిరా లేవు అని తిట్టారు. నన్ను ఎక్కడనే తిడితే నేను ఫీల్ అవను బామ్మ, ఇంట్లో వాళ్ళందరినీ తిట్టారు. కానీ ఏదో ఒక లిక్విడ్ తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చి చచ్చిపోతాం కదా. లిక్విడ్ బ్రాండ్ దొరికింది, తాగేశాను.
బతకనని చేసావా? కారణం లేకుండా నేను ఏ పని చేయను బామ్మ. అలా చేస్తే పిల్లలు చెడిపోతారు తెలుసా? పిల్లలంటే నాకు విపరీతమైన ప్రేమ. అదిగో అందుకే వాళ్ళకి చిప్స్ తీసుకొచ్చాను. నువ్వేం ఇచ్చావు? తల్లి లేని పిల్లల్ని చేసి డబ్బా డబ్బా బాస్తున్నావు. నువ్వేం తెచ్చావురా మా పిల్లలకి? ఏం బావా మళ్ళీ తాగుతున్నావు? మీ అక్క జ్ఞాపకం వచ్చి ఆ బాధ తట్టుకోలేక తాగాను. ఆ ఏజ్లో మీ అక్క చచ్చిపోకపోతే నన్ను ఎంత బాగా చూసుకునేది. ఇప్పుడు చూడు ఒంటరివాడిని అయిపోయింది. ఊరుకో బావా ఊరుకో. అక్కకి అలా అవుతుందని ఎవరు అనుకున్నావు? ఏ పని చేద్దామన్నా మీ అక్క జ్ఞాపకం వచ్చి చేయలేకపోతున్నాను రా. పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు కొని పెడదామంటే చేతిలో చిల్లిగా ఉండట్లేదు. ఖర్చులకు డబ్బులు అడిగితే బామ్మ తిడుతుంది కానీ ఒక్క పైసా ఇవ్వట్లేదు. ఊరుకో బావా ఊరుకో. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఒక 500 ఉంటే ఎవరా మరమరాలు కొనుక్కొస్తా. పిల్ల నటించింది చాలు, తొందరగా స్నానం చేసి తగలడు. సరే టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది, మన ఫ్యామిలీకి పంపిస్తే బాగుంటుంది. మన ఫ్యామిలీ ఏంట్రా? మన ఫ్యామిలీ పంచుడు పనికి పని. ఎరా 10 ఉన్నాయా? 9 సార్. 9 ఉంటావేంట్రా? 10 ఉండాలి. సరిగ్గా లెక్కెట్టు. సార్ 3 3 6 3 9 సార్. చేత కదా ప్యాకేజింగ్ లో కూడా మోసాలే. హలో రేయ్, ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నాను. ఎల్లుండి వచ్చేస్తాను. షాప్ జాగ్రత్త. స్టాకులో కానీ లెక్కల్లో కానీ తేడా వచ్చిందనుకో మీకు పేలుద్ది. కౌంటర్లోంచి 5,000 తీసుకెళ్తున్నాను. లెక్క రాసుకో. అలాగే సార్. రేయ్ గిరిగా సార్ రేపు పొద్దున్న కరెక్ట్గా 9:30 షాపుకి ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తలేదనుకో ఈ నెల మీ 2 జీతాలు కట్టు. జలుబు మాత్రం ఇవ్వండి. జలుబు మాత్రం ఇక్కడ ఉండదా? జలుబు మాత్ర లేదా? జలుబు మాత్ర కూడా లేకుండా షాప్ ఎందుకు పెట్టావు? నా మందుల షాపు నా ఇష్టం. నువ్వు పోబే. అవసరం లేదు వెళ్ళిపో. వెళ్ళిపో. చేస్తుంది ఓసీ బ్యాంకులో జాబ్, చెప్పింది ఓ సిబిఐ ఆఫీసర్. ఏది నిజం ఏది నాటు? గన్ను తీసుకుంది రామ్, గుండు పేల్చింది రామ్, అరెస్ట్ అయింది హరి. ఏదో మిస్టేక్, ఎక్కడో మిస్సింగ్. ఎవరు ఇన్నోసెంటో ఎవరు ఇంటెలిజెంటో తెలియట్లేదు. సార్ ఏం కావాలి సార్? హాఫ్ బ్రాందీ. బ్రాందీ హాఫ్. ఇమిటేట్ చేయకు, ఇరిటేట్ చేయకు. షాక్ తిన్నాను. షాకింగ్ న్యూస్ విన్నాను. హాఫ్ తమ్మంటే ఫుల్ తెచ్చావేంటి? హాఫ్ కదా చెప్పింది. తెచ్చింది ఫుల్ అయినా హాఫ్ తాగండి సార్. ఎవరిని నమ్మకూడదు, అందరినీ అనుమానించకూడదు. సిబిఐ అంటే స్మార్ట్ బ్రెయిన్ అనుకున్నాను, ఇంత షార్ట్ బ్రెయిన్ అనుకో. సిబిఐ అంటే చీప్ అనుకున్నాను. ఎంత షార్ప్, ఎంత దశముదురు. ఏంటయ్యా ఇందాక నుంచి నేను మాట్లాడిందే మార్చి మాట్లాడుతున్నావు. నేను చెప్పాల్సింది నువ్వు కూడా మార్చి చెప్తున్నావు. ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ టాకింగ్ టూ మచ్. యు టాకింగ్ టూ మచ్. కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్. ప్లీజ్ సార్ కూర్చోండి. కూర్చోండి సార్, కూర్చోండి సార్. షాకులు వేరైనా మ్యాటర్ ఒకటే, హెడ్డింగ్స్ వేరైనా న్యూస్ ఒకటే. అరే సేమ్ మ్యాటర్. ఈ చెరువుకు చరిత్ర ఉంది. అంటే హిస్టరీ. 500 సంవత్సరాల క్రితం అశోకుడు ఈ చెరువు నాటించాడు. అదే తవ్వించాడు. 500 సంవత్సరాల క్రితం అశోకుడు. వినేవాడు పడుకొని కూడా హరికథలు చెప్తాడు బాబు. అందుకేనండి మీరు చదువుకునేవాడండి మహాశిరకు. మీరే బెటర్. 500 1500 అది కాదండి పాయింట్. ఈ జలాశయం ఏంటి, దాని గొప్పతనం ఏంటి, దాని చరిత్ర ఏంటి, అది పాయింట్. ఇంతకీ ఆ పాయింట్ ఏంటో చెప్పాడు. విప్ప నోరిపిన మంచి పాయింట్ అడిగారు వేస్తారు. విప్పనిస్తేగా. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో దరిద్రమైన కరువు వచ్చింది. ఈ ఊళ్ళో తప్ప అన్నం ఎక్కడా దొరికేది కాదు. అప్పుడు అశోకుడు ఈ చెరువు నిండా బియ్యం పోసి ఆ తూము నిండా కట్టెలు పెట్టి ఈ చెరువు అంతా అన్నం వండించి ఉత్తర భారతదేశంలో పంచిపెట్టాడు. అవ్విధంగా అప్రహారంగా ఈ ఊరికి అన్నవరం అనే పేరు వచ్చింది. గిట్టుబాటు కాబట్టి అడిగి ₹1 తీసుకోవాలి కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తావా? ఒట్టు నాయలు వాడు సస్తే. ఇంకా మిగిలింది కూడా మిగిలింది నీ రొయ్య. ఆహా సూపర్ సూపర్. ఈ అందం భూమి మీదే ఉందా, ఇంద్రలోక నుంచి దిగి వచ్చిందా? ఎటు చూసినా సూపర్ అంటాడు. ఇక్కడ ఎటు కనపడలేదు నాకు. ఒకసారి నేను చూసేస్తాను. ఇది చూడటానికి లెవెల్ కావాలయ్యా. లేదంటే నిప్పులుంటాయి జాగ్రత్త. రండి. అంతా అడవిలో ఉందంటే పుల్లుంటాయా? కరెక్ట్. ఇదంతా ఒకప్పుడు అడివే. ఓసారి మా ఇంటికి చుట్టాలు వస్తే ఏ జింకనో దుప్పునో కొడదామని భుజాన గన్నేసి బయలుదేరాను. ఎదురుగుండా పసుపు పచ్చగా కనపడుతుంది. చూస్తే పులి నన్నే చూస్తుంది. నేను పులినే చూస్తున్నాను. నా భుజాన గన్నేలాడుతుంది.
అప్పుడు చీరల చొక్కాలు చిన్న అబ్బాయి గుర్తుపెట్టారు. చీరల చొక్కలు చిన్నబ్బాయా ఆడోడు? డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం. మిమ్మల్ని కదా మాస్టర్ ఫీల్ అవ్వకండి. అప్పుడు గన్ను మెల్లగా తీసి తడేలు కాల్చాను. బుల్లెట్ ఈ చెవిలోంచి వెళ్ళి ఆ చెవిలోకి దూరి వెనకాల కాల్లో దిగి పులి చచ్చిపోయింది. ఈ చెవులోంచి వెళ్ళి ఈ చెవులో దూరి వెనకాల్లో దిగి చచ్చిపోయింది. అదెట్టరా? అప్పుడు పులి వెనకాల కాలుతో చెవు కోక్కుంటుంది. వెనకాలతో చెవు కొక్కుంటుందా? అది. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయిరా. ఇదేంటండి బావిలా ఉంది? డియర్ ప్యాసింజర్స్, అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సొరంగంలో దిగి అరగంట నడిస్తే కాశీ దిక్క ముందు నేను అలా అనుకున్నాను. ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను. తొందరలో మళ్ళీ ఒకసారి వెళ్తాను. మొక్కు. అయితే నేను వెళ్తాను. ఏమే వెళ్తూ నువ్వు కాటేజీకి వెళ్ళిపో, నేను వెంటనే కాశీ వెళ్ళి వచ్చేస్తాను. కాఫీ వద్దు, మీ మొక్క వద్దు. రూమ్ కెళ్ళి ఏసీ వేసుకుని పడుకున్నా నేను పదండి. చెప్పాలని చెప్పాను. వెళ్తే వెళ్ళండి, లేకపోతే మానేయండి. బాబు పడిపోతా. ఇది ఒక గొయ్య, నా రొయ్య. ఇంతకంటే పెద్ద పెద్ద మా బుచ్చినట్టు పనులు లేవు. నా యాల పెద్ద మరకలు బట్టి రాయాలా? ఏమండి మీరు చేసే పనులన్నీ నా మీద పెట్టి తిట్టేస్తారేటో కుటుంబాన్ని కదా అని. అంటే ఆహాపురం, ఈ అంటే ఈశాపురం. దిగండి. సూపర్. కళ్ళజోడు చేస్తే ఇంకా బాగా కనపడుద్ది. సూపర్. రొయ్య గారు రండి. ఇదే ఊరి ఉడతలు బట్టి నాయన ఇక్కడే ఉందిరా చూడడానికి నా రొయ్య. అమ్మమ్మమ్మమ్మ అలా అనకండి. అక్కడ కొలను చూడండి. చూసాము. ఆ కొలంలో స్నానం చేస్తే ఉన్న రోగాలు పోతాయి. నేను రోగాలు వస్తాయి. మీరు టూ మచ్ కామెడీ చేస్తున్నారు. నేను కదా? పుణ్యం వస్తుంది. వెళ్ళండి, స్నానం చేయండి. అయితే ఆ కొలంలో నేను జగనవసరం లేదు. ఎందుకనో? ఎందుకంటే నాకే రోగాలు లేవు గనక. మీకు లేనిదేంటో నాకు తెలుసు. నోరు మూసుకుని నీళ్ళలో దిగండి. అయితే ఓకే. ఊరి నీ అమ్మ వాడు ముడి వీడొచ్చాడు బయటికి. వాడాడే ఈయనే మా ఆయన విక్కి పెట్టుకుని వీడా? అరే వెంకటాచలమా, యారా కాకులు తినడాయరా మమ్మల్ని అందరూ నీళ్ళలో దింపి నువ్వు ఉంటే చేస్తున్నావు నా రొయ్య. మనకి జలగండ ఉందే. మీ ఇద్దరు రండి. అలాగే రండి, పంపిస్తాను. ఆడుకున్నావు ఎట్లా? ఏంటండి మీరు అసలు ఏమనుకుంటున్నారు? మంచి మర్యాద కొంచెమైనా లేవా? అదేంటమ్మా ఇప్పుడు ఏమైందని? మీరు మాట్లాడకండి ప్లీజ్. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. సారీ అండి, అందరూ సరదాగా ఉంటేను. ఉంటే నీళ్ళు కొడతారా? నిజంగా నా మీద కోపం వచ్చిందని భయపడిపోయానండి బాబు. నాకు మీ మీద కోపం ఎందుకుంటుందండి? అయినా అసలు మీరు ఏం చేశారని నీళ్లు చల్లారు అంతే కదా? వామ్మో, ఆ వెంకటాచలంగానే తింగర నాయాలనుకున్నాను. వాడికన్నా కూడా నువ్వు. అమ్మో, నేనేమో అనుకున్నాను కానీ నువ్వు మామూలు పిల్లవి కాదమ్మాయ్. రొటీన్ గా ఉంటే లైఫ్ బోర్ కొడుతుంది కదా పిన్ని గారు. వెంకటాచలమా, నా యాల కుందేలు బట్టి రాయాలని ఎంత కొలుతామనే కళకడ చెరువులో ఏమైనా కప్పలు ఉన్నాయా ఏంద్రా? ఒకప్పుడు ఉండేయండి. మరి ఇప్పుడు ఏమయ్యాయి? పావులు వచ్చి తినేసినాయి. అంటే ఇందులో పావులు ఉన్నాయా? అదిగే కదా నేను దిగలేదు. ఏంటలా చూస్తున్నారు? శైలజ గారు మీకు నమస్కారం. నన్ను నేర్పించాలు ఇంకొదిలేండి. సూపరు సూపరు. ఏంటిది గాడిదని చూసి సూపర్ అంటే? ఏది గురుగారు నాకేమండి, నేను చూసేస్తాను. ఇవన్నీ చూడాలంటే కళాహృదయం ఉండాలా? మనం అదృష్టం కొద్ది అన్నవరం వచ్చాం కదా, లేకపోతే ఆడుకోబోతున్నాను. పుర్రెలు కనిపిస్తా ఉన్నాయి. అంత ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకొస్తానా? అది మామూలు పుర్రు అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరిదేంటి? పిఠాపురం మహారాజా వారు. రెండో పుర్రే అది అయిందే. ఇదిగో చూడు, ఒక మనిషికి 2 పుర్రెలు ఉంటాయట. అది చిన్నప్పుడు ఇది పెద్దప్పుడు తిన్నాయా? మీ అదో డిస్కషన్ చచ్చిపోతున్నా మీకు. సూపర్. నువ్వేరా చూసేదనా రొయ్య? అబ్బా రొయ్యలే రొయ్యలు, ఇంగ్లీష్ రొయ్యలు. అన్నయ్య గారు ఇలా ఇవ్వండి. చూడమ్మా చూడు. అదేంటండి అక్కడ ఇచ్చారే? ఏదైనా బైనాకులర్ మీరు చూస్తున్న బాగోతుందా? ఇలా రండి, పక్కకి రండి, మీ సంగతి చెప్తాను. నమస్తే అన్న. ఏం రో అన్న ముందు తలదూతాను పొరపాటు అయిపోయిందన్నా. ఈయనకి నీలాగనే గుండు చేయరా. మీకెందుకన్నా శ్రమ? నమస్తే అన్న. అన్నా వీడు మన వాళ్ళకి మామూలు అడిగితే ఇవ్వట్లేదన్నా.
నా పేరేం పేర్రా? ఏంటన్నా నీ పేరు నువ్వే మర్చిపోయావన్నా? రేయ్ మర్చిపోడు కాదు బే, గుర్తు చేస్తున్నా. చెప్పు. బొంబాయి బాబీ ది గ్రేట్ యాక్షనిస్ట్. ఏం చేస్తుంటా? చింతపండు దుర్గాకి యాక్షన్ కట్టు చెప్తుంటావనా? చింతపండు కాదురా, కాయ, చింతకాయ. కాయ ఎప్పటికైనా పండే రాలిపోవాల్సిందే కదన్నా. మరి నీ మామూలు రాలిపోలేదేంట్రా? అన్నా ఏంది బే నా ఫోటోకి దండేసినావు? అది నీ ఫోటో కాదన్నా, తోడబుట్టిన నా సొంత అన్న ఫోటో. అవునన్నా, ఆర్షమల్ వచ్చి ఆటోమేటిక్ గా చచ్చిపోయాడన్నా. నీ అన్న హర్షముల్లో వచ్చి ఆటోమేటిక్ గా చావలేదురా, ఆటోమేటిక్ గా బ్రతికే ఉన్నాడు రా. అన్నా అవునరా, నేను నీ అన్నది. మా నాన్నకి వాడు పుట్టలేదన్నా, నువ్వే పుట్టావు. నువ్వే నా సొంత అన్నది. తమ్ముడు అన్నా, తమ్ముడు తమ్ముడు. ఆర్షమల్ సెంటిమెంట్. Hi, this is Surbi. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. Thank you.